మినరల్ వాటర్ని తాగడం వల్ల త్వరగా ఎముకలు అరుగుపోతాయని మీకు ఎంతమందికి తెలుసు? రివర్స్ ఆస్మోసిస్ చేసినటువంటి నీరు లేదా కంగన్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ మనకు చాలా ప్రమాదకరమని మీరు గ్రహించాలి. కెమికల్స్తో కూడినటువంటి ఈ నీరు మంచిదని మీరు భావిస్తున్నారు, కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఎప్పుడైనా తెలుసుకున్నారా? మనకు భూగర్భ జలాలను మించినటువంటి మంచినీరు ఇంకా ఏదీ లేదు. అపోహలు మాని మీ ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాల్ని ఏ పూటకా పూట మీరు బోరు ద్వారా లేదా బోరింగ్ ద్వారా లేదా బావి ద్వారా తీసుకొని తాగితే మీరు సగం సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డట్టే. అంతేకాదు, నేడు జీవిస్తున్నటువంటి జీవన విధానం కూడా మనం మార్పు చేసుకోవాల్సి ఉంది. ఈ రోజుల్లో మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నాం, మరియు తగినంత సూర్యరశ్మికి మనం అందరం కూడాను ఎక్స్పోజ్ అవ్వడం లేదు. దానివలన మనకు వైటమిన్ డి లోపం అనేది లభిస్తుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో మనకు వైటమిన్ డి అనేది లభిస్తుంది ప్రకృతి సిద్ధంగా, ఎటువంటి ఖర్చు లేకుండా. కాబట్టి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యరశ్మి మన శరీరంపై తాకేలాగా మనము బయట కూర్చోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనము తింటున్నటువంటి ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం లోపం చాలా మందిలో ఉండడం గమనిస్తూ ఉన్నాం. ఈ కాల్షియం మనం తీసుకున్నటువంటి ఆహారంలో చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా పొందవచ్చు. శనగలు మరియు పాలు మరియు నల్లని నువ్వులు, బెల్లము వీటిని తీసుకోవడం ద్వారా మనకు పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. వైటమిన్ డి లోపమును మనము సూర్యరశ్మి ద్వారా మనము నిర్మూలించవచ్చు. కావున మన జీవన విధానంలో మనం మార్పు చేసుకొని మనము ఎముకలు అరుగుదల రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అయితే ఇప్పటికే మెడ నొప్పి, నడుము నొప్పి మరియు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనేటువంటి సందేహం ఎవరికైనా ఉంటే చక్కగా ఎటువంటి సందేహం లేకుండా హోమియో వైద్యాన్ని మీరు పొందవచ్చు. మీకు ఎటువంటి నొప్పి ఉన్నా, అంటే సెర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా, లంబార్ స్పాండిలైటిస్ మరియు రూమటాయిడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్, ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలతో మీరు నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు తక్షణమే ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి ఇప్పుడే ఫోన్ చేయండి. డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్స్ కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డలో అందుబాటులో కలవు. అయితే మీరు ఇంకా సుదీర్ఘ ప్రాంతాలలో ఎవరైనా జీవిస్తూ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకున్నటువంటి